శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు సూర్య ఉదయం మంగళవారం. ఈ మంగళవారం ప్రత్యేకమైన రోజుగా చెప్పుకోవచ్చు. ఈరోజు సూర్య ఉదయం నుంచి మనం చాలా రోజులుగా ఎదురు చూస్తున్న కొత్త శుభవార్తలు ఈరోజు చెవికి వినిపించడానికి అవకాశాలు ఉంటాయి. మనసులో ఆనందకరమైన సంతోషకరమైన సన్నివేశాలు ఏర్పడి ఉంటుంది. ఏదో తెలియని సంతోషం మీ జీవితంలో జరుగుతుందని ఒక నమ్మకం అనేది ఏర్పడడానికి ఈ రోజు మొదలుపెట్టే రోజుగా మీకు తెలియబడుతుంది. కారణం ఎందుచేతంటే ఈ రోజు నక్షత్రం శతభిష నక్షత్రం యొక్క ఆ రాహు నక్షత్రం తర్వాత వచ్చే గురు నక్షత్రాలు 2 నక్షత్రాల ఫలం కలిగిన రోజుగా చెప్పుకోవచ్చు. తిథుల్లో చతుర్దశి తిథి, పౌర్ణమి తిథులు 2 బలమైన పౌర్ణమిగా ఈ రోజు మొదలుపెట్టే రోజుగా ఉండడం వల్లనే మీ మనసులో ఆ కోరికలన్నీ కూడా నెరవేరే అవకాశాలు ఉంటుంది. మొట్టమొదట కోరికల్లోనే ప్రేమ కోరిక అనేది మొదలుపెట్టిన రోజు నుంచి ఈ రోజుటి వరకు మీలో ఉన్న సంతోషం రెట్టింపు సంఖ్యలో అవుతుంది. ఆత్మకారక సోల్ అనేది ఇద్దరి మధ్యలో ఎన్నో విభేదాలు, మానసిక ఒడిదుడుకులు వచ్చినా దాన్ని మీరు ఇబ్బందుల్లో నుంచి బయటికి పంపించి తరువాత మీరు సంతోషకరమైన మనస్తత్వంతో అంగీకారం పొంది జీవితంలో ఉజ్వలంగా అంటే మనసు ప్రశాంతతగా ఉండగలిగినప్పుడే అన్ని కార్యక్రమాలు కూడా చేయగలుగుతారు. అలాగే ఆ మనసు ప్రశాంతత అనేది సంతోషం, ప్రేమ వెదజల్లే రోజుగా ఈరోజు చెప్పవచ్చు. రెండవది, మనకు చాలా ఇబ్బందులు కలిగించిన కొన్ని సమస్యలు ఆత్మవిశ్వాసం లేకపోతే ఏ పనులు చేయలేము. ఒక కార్యము 30 రోజులకి ఎక్కువగా వేచించిన కాలం ఉన్నది. 40 రోజులు కూడా ఒక కార్యం చాలా తొందరగా జరగాల్సిన, ఒక 2 రోజుల్లో జరగాల్సిన విషయాలు దాదాపు 30 రోజులు 40 రోజులు కూడా తీసుకుంటుంది కొన్ని రోజుల్లో. కానీ ఈ పౌర్ణమి దినం మనకు మంచి రోజుగానే చెప్పుకోవాలి. అది తులారాశికి మొట్టమొదట ఈ పౌర్ణమి అనేది చాలా గొప్పది. ఈరోజు ఒక ప్రత్యేకం ఏమంటే సూర్యగ్రహం వ్యయ స్థానంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. రేపటి రోజు సూర్యగ్రహం సంపూర్ణంగా కిందికి అంటే తులారాశిలోకి రాబోతున్నారు. ఆయన ఈరోజు అర్ధరాత్రి 7వ తేదీ అర్ధరాత్రికే దిగేస్తున్నారు. అందువల్ల ఇక్కడ రవి, కేతువు, శుక్ర గ్రహం ఒకటవడం చాలా చాలా ఇబ్బందికరం. అందువల్ల తల్లిదండ్రుల్ని ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళ వైద్య విషయాల్లో కొంచెం ఎక్కువ జాగ్రత్త కూడా తీసుకుంటే మంచిది. రెండవది, ఈరోజు మీకున్న సంతోషకరమైన స్నేహితులతో కలుసుకోవడం చాలా సంతోషకరం. రావలసిన డబ్బు ఖచ్చితంగా ఈరోజు రావడం వల్ల కుటుంబం ఆర్థికంగా ఉన్న సమస్యలు తీర్చుకోగలుగుతారు. ఈరోజు ప్రత్యేకించి జాబ్ చేస్తున్న ఐటీ రంగంలో ఉన్న వారికి ప్రత్యేకంగా శుభకరమైనది. చాలా సంతోషంగా ఆత్మవిశ్వాసం రెట్టింపు సంఖ్యలో ఏ కార్యములైనా ఈ రోజుటికి చివరి రోజుగా సూర్యగ్రహం బలంగా ఉన్నప్పుడే నిర్ణయాలు బలంగా తీసుకోండి. మంచి కంపెనీలో చేరాలన్నా లేక ఉన్న కంపెనీలో మీకు ఉద్యోగాలు తొలగిపోతున్నాయా అని మనోబలం కోల్పోయి ఉన్నా దాన్ని మార్పు చేసుకోవడానికి అవకాశం కూడా ఉన్నది. అందువల్ల మీకు త్వరగా మంచి రోజులు ఇంకా ప్రారంభం అవుతుంది పౌర్ణమి తర్వాత. అలాగే గవర్నమెంట్ తో సంబంధించిన ఉద్యోగస్తులకి ప్రత్యేకమైన అధికార కలగడానికి ఈరోజు అనేక సౌకర్యవంతమైన కొన్ని విషయాలు, శుభవార్తలు వింటారు. అలాగే మీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కువగా తోటి ఉద్యోగస్తులతో సంతోషంగా గడుపుతారు. ఈరోజు ఎన్ని కష్టాలు ఉన్న పనులైనా చాలా సులభంగా చేసుకునే అవకాశం ఉంటుంది. అందరి సహకారం ఉండడం వల్ల ఈరోజు సాఫీగా జరుగుతుంది. విద్యార్థులకి ప్రత్యేకించి విద్య విషయంలో మీరు ప్రయత్నిస్తున్న కొన్ని శుభసూచకమైన వార్తలు ఈరోజు వస్తాయి. మీకు ఖచ్చితంగా విద్యలో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయే అవకాశం ప్రారంభమైనది. ఈ పౌర్ణమి దినం నుంచి మీరు చదువులో కానీ, పరీక్షల్లో కానీ, ఉద్యోగం
మా విద్యా విషయాల్లో పై చదువులకు కానీ అన్నిటికీ సహకారం అందిస్తుంది. అలాగే ఉద్యోగస్తులకి కొంచెం నిరాశ కలిగిస్తూ ఉంటాయి. ఇక సూర్యగ్రహం కూడా ఈ రోజుతో కొద్దిగా కన్యా రాశిలోకి రాబోతున్నారు. కానీ తాత్కాలికమైన కొన్ని ఇబ్బందులు కలిగినా ఖచ్చితంగా జాబ్ లో మాత్రం మీరు సెలెక్ట్ అనే వార్త మాత్రం శుభవార్త వింటారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కావాలంటే మీకు కొద్దిగా ఆలస్యం అయ్యేటప్పుడు 1-2 దినములు వాళ్ళు పూర్తిగా ఆలస్యం చేసినప్పుడు మీ మనసులో చాలా బాధలు కలిగిస్తాయి. అది ఏమి ఆధారపడకండి, ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు. అలాగే స్త్రీలకి ప్రత్యేకంగా ఈరోజు శుభ మంగళవారం వల్ల కుటుంబ స్త్రీలు కుటుంబ సంక్షేమాన్ని కోసం ఈరోజు దైవ అనుగ్రహ పూజల్లోకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి దైవ దర్శనం చేసుకోండి. అలాగే మీరు అమ్మవారి గుడికి కూడా వెళ్ళి దైవ దర్శనం కూడా చేసుకోండి. ఇంట్లో కూడా పరిశుభ్రతతో పూజా కార్యక్రమాలు చేసుకోవడం, దైవ అనుగ్రహ పూజలు చేయడం వల్ల ఆరోగ్యకరమైన విషయాల్లో కానీ అనుకున్న పనులు చేసుకోవాలంటే కూడా ఈరోజు చేసుకోండి. అలాగే ఈరోజు తులారాశికి ఒక ప్రత్యేకమైన రోజుగా చెప్పుకోవచ్చు. ఈ 2 నక్షత్రాలు శుభశాతం 75% ఉంది. ఏ పనులైనా చాలా చాకచక్యంగా చేసుకోండి. మీరు ఒక విషయాల్లో మీరు మోసగించబడ్డారు, అది చివరి నిమిషంలో ఆందోళన చెందిన ఈవేళ మీరు అన్ని విషయాలు అప్రమత్తంగా ఉండాలి. మార్కెట్ ధరల్లో ఒడిదుడుకులు మరియు వర్తకులకి మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. వ్యాపారం లేదా ఆస్తికి సంబంధించిన లావాదేవీ చేయడానికి ఈవేళ మంచి రోజు. అలాగే మంచి స్నేహితుల యొక్క సలహాలు ఈవేళ మీకు మంచి జరుగును. ఈవేళ మీ ఇంట్లో మరియు కార్యాలయంలో ఇతరుల నుండి సహాయాన్ని ఆశించవచ్చు. మీ ఆలోచనలు చక్కగా వ్యక్తపరచగలుగుతారు. సమయం అనుగుణంగా కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. సమయానికి తగ్గట్టుగా అనుసరించుకుని చాలా విషయాల్లో అంటే ఒక మనసు ప్రశాంతత కోసం ఎక్కువగా సంగీతం కానీ లేక సినిమా ప్రోగ్రాములు కానీ వెళ్ళి కొంచెం ప్రశాంతత తీసుకోగలుగుతారు. లేదా కొత్తగా ఎక్కడన్నా శుభ కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల కూడా ఆత్మీయులతో మాట్లాడడం వల్ల కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు కష్టమైన నేర్పరితో ఓర్పుతో అవసరమైతే మీ అనేక విషయాల్లో అడ్డంకులు వచ్చినా అధిగమిస్తారు. మీ పోటీదారులను ఎటువంటి అవకాశం ఇవ్వకుండా కష్టపడి పనిచేసి ఖచ్చితంగా విజయం పొంది అనేక విషయాల్లో వ్యాపారంలో పెద్ద పెద్ద లావాదేవీలు చేయకపోయినా చేతికి అందిన చిన్న చిన్న అవకాశాలు ఉపయోగించుకొని ఎలాగో నెట్టుకొస్తారు. ఈ రోజు ప్రారంభం నుంచి కొన్ని విషయాల్లో విజయం పూర్తిగా కలగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత కొన్ని విషయాల్లో ఆశాజనకం లేకుండా ఇబ్బందుల్లో ఉంటారు. తులారాశి వారికి ఈ రోజు అత్యంత జాగ్రత్తగా వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా చేసుకొని ప్రశాంత వాతావరణమైన రోజు దైవ అనుగ్రహ పూజలు చేసుకోండి.